అయిపోయినా వర్కౌట్ నేను వెళ్తా. చలో రైట్, ప్రోటీన్ తాగేసారు అయిపోతుంది అన్నా నీలాంటి వాడు ఉన్నాడు కాబట్టి ప్రోటీన్ సప్లై మస్తు పెరుగుతున్నా అన్న. ఎందుకు ప్రోటీన్ అవసరం ఉంది కన్నా మనీ మొత్తం బొక్క, దాని బదులు నేను ½ లీటర్ పాలు తాగితే అయిపోతుంది కదా అన్న. ఒక్క నిమిషం ఆడనే అవును. అసలు నీకు డిఫరెన్స్ తెలుసుకొని నువ్వు అట్లా మాట్లాడవు. నీకు ఒక్క స్కూప్లో వే స్కూప్లో నీకు ఎంత వస్తుంది? 20 to 25 grams ప్రోటీన్ వస్తుంది. నీకు అదే 20 to 25 grams నీకు పాల నుండి రావాలంటే 1.25 నుండి 1.5 లీటర్ పాలు తాగాలి. ఇంకా నీకు అంతా నువ్వు తాగాలనంటే నీకు డైజెస్ట్ చేసుకోలేదు. ఒక పూటకు నువ్వు ఒక 1.5 లీటర్ పాలు తాగితే నీ బాడీ డైజెస్ట్ చేసుకోగలుగుతుందా? దాంట్లో ఉండే కేసీన్ నీ బాడీకి డైజెస్ట్ అవుతుంది, అంత ఈజీగా అబ్జర్వ్ అవుతుందా? దాంట్లో ఉండే ఫ్యాట్స్ కానీ ఇవన్నీ. అందుకే వే ప్రోటీన్ చెప్తున్నా. అదే క్యాలరీస్ విషయం మాట్లాడతావా, దాంట్లో నీకు 400-500 క్యాలరీస్ పైన వస్తాయి నీకు మిల్క్లో. దీంట్లో 100-150 క్యాలరీస్లో అయిపోతుంది. ప్రైస్ విషయమా? ప్రైస్ అంతకంటే పడుతుంది. నీకు మంచి క్వాలిటీ నువ్వు వే ప్రోటీన్ తీసుకున్నావా 100 to 150 మధ్యలోనే ఉంటాయి. 100 రూపీస్ చేసుకోను ఒక స్కూప్కి, అంతేనా? మళ్ళీ నువ్వు అదే నీకు 1 లీటర్ పాలు ఎంతకు వస్తున్నాయి? మంచి క్వాలిటీ చెప్తున్నా నేను, 100 రూపీస్ వస్తాయి. ఒక లీటర్ 1.5 లీటర్ తేడా ఏం లేదు. అర్థమైందా? వే ప్రోటీన్ తీసుకో, అర్థమైందా? దీనికి అంత ఇండైజెషన్ చేసుకొని కడుపును ఖరాబ్ చేసుకొని అట్లా చేసుకోకు. 1.5 లీటర్ తాగుతావాను. వే ప్రోటీన్ ఉందా? దా ఇస్తా.